ఓం శ్రీ సద్గురు చరణ అరవిందాభ్యాం నమ. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. ఓం నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమ. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. ఇలాగా విచారించినట్లయితే జ్ఞాననేత్రం కలిగిన వారంతా కూడా సాక్షాత్తు ఈశ్వరుడే అవ్వాలి కదా. అందుకే జ్ఞాననేత్రము ఉండగానే దానిని ప్రయోజన సిద్ధి పొందకపోతే దానిని ఆత్మజ్ఞానము ద్వారా అది మళ్ళీ విజ్ఞానంగా మలుచుకొని ఆత్మను సందర్శించకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అంటే వాళ్ళంతా కూడా నాకు జ్ఞాననేత్రం ఉంది, ఈశ్వరునికి మనకి ఎటువంటి వ్యత్యాసం లేదు అని చెప్పడం అనేటువంటిది మళ్ళీ అజ్ఞానం ప్రస్ఫుటించడమే అని తెలియజేస్తూ, అంతేకాదు శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే ప్రయోజనమేముంది, ఆత్మజ్ఞానం లేకపోతే ఎటువంటి ప్రయోజనం శూన్యమే కదా అని చెబుతూ, లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి తదాత్మజ్ఞాన విహీనస్య తచ్చాస్త్రం కిం కరిష్యతి. అంటే ఈ యొక్క అర్థం ఏంటి అనేటువంటిది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఏ జ్ఞాననేత్రము ఉండి కూడా ప్రయోజన శూన్యమై ఆత్మతత్వాన్ని సందర్శించలేక కేవలం శాస్త్రజ్ఞానం ద్వారా సముపార్జించుకున్నటువంటి ఆ తెలివి మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు. అంటే పుట్టందుడైన వానికి కన్నులుండి ప్రయోజనం లేనట్లుగానే చూపు లేని వానికి కన్నులుండి ఉపయోగమేముంది. అలాగే శాస్త్రజ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం లేకపోతే వాడు ఎటువంటి విషయాన్ని కూడా సాధించుకోలేడు అని తెలియజేస్తూ, అంతేకాదు మరి ఏమని చెప్తాం అంటే ద్విబాహుశ్చ హరిస్మృత అంటే విష్ణుదేవుడికి 4 భుజాలు అంటే చతుర్భుజుడు విష్ణుదేవుడు అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ 4 భుజాలు కలిగినటువంటి వాడు విష్ణుదేవుడైతే శ్రీ గురుదేవుడికి 2 భుజాలే ఉన్నవి అని చెబుతూ, అయితే సర్వవ్యాపకుడు ఆయనకు 2 భుజాలే ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వవ్యాపకుడు అవడం చేత విష్ణుమూర్తిగానే ఉన్నాడు. ఎందుకు అంటే దేని ద్వారా భగవంతునికి భక్తుల యొక్క అనుగ్రహార్థమై ఆయన ఈ యొక్క అంటే ఆ సద్గురుమూర్తి అనేటువంటి స్వామి తనను ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి చతుర్భుజాలు ఉన్నాయి, ఆయనకి కనబడేదానికి 2 భుజాలే ఉన్నప్పటికీ కూడా 4 భుజాల ద్వారా సంపాదించగలిగినటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 రకాలైనటువంటి స్థితులను పొందింపజేయడానికి చతుర్భుజాలున్నవి. మహనీయులకు ఉండేటువంటిది శ్రీ విష్ణు భగవానుడు చతుర్భుజుడు అని చెప్పినప్పుడు శ్రీ గురు పరమాత్మ కూడా చతుర్భుజుడే. కనబడేదానికి దేహర్మంగా 2 భుజాలతో కనబడుతున్నాడు కానీ మరి ఇవ్వవలసి వచ్చినప్పుడు తనను ఆశ్రయించినటువంటి వారికి ధర్మాన్ని ఇస్తున్నాడు. ఇదే ధర్మం ద్వారా అర్థ సముపార్జన గావించమని చెప్తున్నాడు. ఈ ధర్మం ద్వారా సముపార్జించిన అర్థముతోనే కోరికలు, కామాన్ని తీర్చుకోమని చెప్తూ ఉన్నారు. ఈ మూడింటిని కూడా హితకరంగా త్రికరణ సహితంగా ఎవడైతే దానిని అనుసరిస్తాడో వానికి ఆధ్యాత్మిక జ్ఞానం, దైవిక తెలివి అనేది పుట్టినప్పుడు దాని ద్వారా వాడికి ఆత్మజ్ఞానం కలిగి అప్పుడు పరమాత్మ తత్వాన్ని అంటే ఈ దేహబంధాలన్నీ విచ్ఛేదమైపోయి ఏ ముక్తత్వం అయితే ఉంటుందో ఆ మోక్షతత్వాన్ని పొందింపగలిగిన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు శ్రీ సద్గురుదేవుడు. అందుకే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడే ఈ చతుర్విధాలైనటువంటి విషయాలను ఈ చతుర్విధాలైనటువంటి అప్పుడు అలాగే ఈ 4 రకాలైనటువంటి విషయాల ద్వారా ఈ 4 భుజాలు ఉన్నట్లుగానే భక్తులు అంటే అనుసరించేటువంటి మహనీయులు భక్తి అంకురించడం కాదు, అతిశయిల్లినప్పుడు చెప్పినటువంటి విషయాలను గురించి. అందుకే శ్రీ గురుదేవుడు 2 చేతుల చేత ఆత్మజ్ఞానము, దానిచే మోక్షము,
కలిగిస్తూ ఉంటాడు అని కూడా బోధిస్తూ ఉంటారు. ఏ విధంగా? ఆయనకు ఉన్నదే 2 చేతులు కావచ్చు, ఆ 2 చేతుల్లో ఒకదానితో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, రెండవ చేత్తో మోక్షాన్నే కలిగిస్తాడు అనే విషయాన్ని కూడా బోధిస్తూ, లేకపోతే శాస్త్రజ్ఞానము అనేటువంటిది అపరోక్ష జ్ఞానము అనేటువంటిది, శాస్త్రజ్ఞానము అనేటువంటిది ఏ మహనీయుల ద్వారా శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రంలో ఏ విధంగా తెలియజేయబడిందో దాని ప్రకారం అనుసరిస్తూ వచ్చినప్పుడు, అది అతిశయిల్లినప్పుడు, జ్ఞానం అధిగమించినప్పుడు ఆ స్థితి ఏమవుతుంది? అపరోక్ష జ్ఞానానికి దారి తీస్తుంది. ఇక్కడ పరోక్ష జ్ఞానము అంటే మనకంటే భిన్నమైనటువంటి దానిని గుర్తెరగడం పరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానము అంటే ఇక్కడ మనకంటే భిన్నముగా మరొకటి లేదు అనేటువంటి జ్ఞానాన్ని తెలియజేసుకోవడం. ఇక్కడ పరమాత్మ తత్వము కంటే భిన్నమైనటువంటి వస్తువు కాదు. నేను అనబడేటువంటిది నేను పరమాత్మ స్వరూపాన్నే కానీ అన్యము కాను అనేటువంటి అపరోక్ష జ్ఞానం. తనకంటే ఇతరమైనది మరొకటి లేదు అంటే తను ఎవరు? సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అదే తను. తనకంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు అనే విషయాన్ని తెలియజేసేటువంటిదే గురువు యొక్క కరములు చేత మనకి వసంగబడేటువంటిది. ఆయన యొక్క కరములు కరుణ చేత వసంగబడేటువంటి మహాప్రసాదం అని చెబుతూ, అటువంటి 2 చేతులను కూడా చేర్చి చతుర్భుజుడైనటువంటి విష్ణువే అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనకి పురుషార్థాలు ఏవి అయితే ఉన్నవో అది ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు 4ని ఇవ్వబడుతూ ఉన్నటువంటి శ్రీ సద్గురు స్వరూపుడు చతుర్భుజుడు అనియు, అంతేకాదు విష్ణువే చతుర్భుజుడు అని చెప్పబడినప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని 2 చేతులు, శాస్త్రజ్ఞానము అపరోక్ష జ్ఞానము అనే 2 చేతులు, ఈ విధంగా ఆ 2 ఈ 2 4 చేతులు అయినటువంటి చతుర్భుజుడైనటువంటి విష్ణువే ఈ శ్రీ సద్గురుమూర్తి. 3 కన్నులు కలిగినటువంటి శివుడు ఎలా అయ్యాడు అంటే 3వ దానితో ఏమి చేస్తూ ఉన్నాడు అంటే ప్రజ్ఞానము అనే నేత్రము శ్రీ సద్గురుదేవునికి ఉన్నది. అదే శివుడు నేత్రత్రయము కలిగిన వాడు, 3 కన్నులు కలిగిన వాడు. శ్రీ సద్గురుడు కూడా 3 కన్నులు కలిగిన వాడు. అయితే ఈ ప్రజ్ఞాన నేత్రము స్వామికే తెలుసు, కానీ అనుసరించే వాళ్ళకి తెలియదు. అలాగే ఈ చతుర్భుజుడు ఈ 4 విధాలైనటువంటి మనకి శాస్త్రంలో చూపించిన, చిత్రంలో చూపించిన, శాస్త్రంలో చెప్పిన చతుర్భుజుడు విష్ణుమూర్తి అని చెప్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం బొమ్మలో కూడా. కానీ ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి చతుర్భుజుడు అన్నప్పుడు ఏ పురుషార్థాలైతే ఉన్నాయో పురుషార్థాలు 3, పరమ పురుషార్థం 4వది మోక్షము. ధర్మము అర్థము కామము మోక్షము అనే ఈ చతుర్విధ పురుషార్థాలు అనబడే 4 చేతులు శ్రీ సద్గురుమూర్తికి ఉన్నవి. అవి మనకు కనబడవు. అంతేకాదు మరి ఆత్మజ్ఞానము మోక్షము అనేటువంటిది 2 చేతుల ద్వారా, శాస్త్రజ్ఞానము అపరోక్ష జ్ఞానము అనేవి 2 చేతుల ద్వారా ఈ 4 చేర్చి కూడా చతుర్భుజుడే అవుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహేశ్వరుడే శ్రీ సద్గురుదేవుడు చతుర్భుజుడైనటువంటి ఆ విష్ణుమూర్తియే శ్రీ సద్గురుమూర్తి అని చెబుతూ, అంతేకాదు బ్రహ్మదేవుడు 4 ముఖాలు కలిగిన వాడు. మరి ఈ గురుదేవుడైతే చతుర్వేద సాగరాలను అంటే చతుర్వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఈ 4 వేదాల యొక్క సారాలను కూడా ఈ మహావాక్య చతుష్టయము అనేటువంటి తత్వార్థంతో కూడి ఉన్నాడు. ఋగ్వేదము నుండి తీయబడినటువంటి ఐతరేయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అదే బృహదారణ్యకోపనిషత్తు అంటే యజుర్వేదము నుండి తీయబడినటువంటి బృహదారణ్యకోపనిషత్తు అనబడేటువంటిది అహం బ్రహ్మస్మి. అంతేకాదు మరి సామవేదం నుండి తీయబడినటువంటి అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తు నుండి అయమాత్మ బ్రహ్మ అని చెప్పబడుతూ, అంతేకాదు 4వది అయిన అధర్వణ వేదం నుండి తీసినటువంటి మరి చాంద్యోగోపనిషత్తు నుండి తత్వమసి అనేటువంటిది ఏ విధంగా అంటే అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మం బ్రహ్మ, తత్వమసి
అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తు చెప్తే, ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తు నుండి తీయబడితే, అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తు నుండి తీయబడితే, తత్వమసి అనేటువంటిది చాందోగ్యోపనిషత్తు నుండి బయటికి రాబడింది. అయితే ఈ మహావాక్య చతుష్టయము అనేటువంటి తత్వార్థముతో కూడుకొని ఉన్నది. ఇక్కడ మరి ఈ మహావాక్యాల యొక్క తత్వము ఏంటి? శాశ్వతమైన తత్వము. ఈ శాశ్వతమైన తత్వము కేవలం పరమాత్మే ఉన్నది. మరి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తూ ఉన్నారు కదా, ప్రజ్ఞానం అంటే ఏంటి అన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క విషయానికి కూడా మహావాక్య విచారంలో మనకి ఏమని చెప్తారు అంటే, వాక్యము మహావాక్యము అనేనే చెప్పబడుతుంది. ఏ విధంగా? వాక్యము అంటే కొన్ని పదాల సంపుటి, అంటే అసలు పదము అంటే ఒక తక్కువ పరిమితమైనటువంటి అర్థాన్ని కలగజేసేటువంటిది శబ్దము. కొన్ని పదాల యొక్క సంపుటి అంటే ఒక వాక్యము, దానికి పూర్ణమైనటువంటి అర్థం కలిగేది వాక్యము. అదే మహావాక్యము అయితే ఏ విధంగా అంటే సంపూర్ణమైనటువంటి అర్థంతో, అంటే ఇంకా సంపూర్ణము కంటే కూడా గొప్పదైనటువంటి తాత్వికమైనటువంటి అర్థంతో తెలియజేయబడేటువంటిదే మహావాక్యము. ఈ మహావాక్యాలలో చెప్పబడినటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటిది. అసలు తాను ఏ స్వరూపం అనేటువంటి దానిని గురించి తెలియజేసేటువంటి స్థితినే జ్ఞానము అంటే తన యొక్క స్వరూపాన్ని కలిపి తెలియజేసేటువంటిదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ స్వరూపము ఏమై ఉన్నది? బ్రహ్మమే అయి ఉన్నది, మరొకటి కానే కాదు అని తెలియజేయదు. అంతేకాదు, రెండవది అయినటువంటి అహం బ్రహ్మస్మి, నేను అహం నేను బ్రహ్మ, ఆ బ్రహ్మమును అస్మి అయి ఉంటిని, నేను ఆ బ్రహ్మమునే అయితిని, అంతకుమించి మరొక పదార్థం లేదు కాబట్టి. అలాగే మరి అయమాత్మ బ్రహ్మ మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే జగత్తని, జీవుడని, ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జగత్తు అనేటువంటిదే లేదు, జీవుణ్ణి లయం చేయాలి ఎక్కడ? పరమాత్మ యందు. అప్పుడేముంటుంది? అయం ఈ ఆత్మ బ్రహ్మమే తప్ప మరొక పదార్థం లేదు. అక్కడ జగత్తు లేదు, జీవుడు లేడు, సర్వము పరమాత్మమయం అని చెబుతూ, అంతేకాదు తత్వమసి అంటే జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. ఈ మూడు ఎటుపోయినాయో, ఏది తెలియబడుతుందో అది లేనిది, తెలియకుండా అవిచ్ఛిన్నంగా అపరిమితంగా సర్వవ్యాపకమై ఏదున్నదో అదే సత్యము, అదే బ్రహ్మస్వరూపము, అదే నేను. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటే సర్వము కూడా ఏది బ్రహ్మ చేత కల్పించబడింది కాదు. ఏదైతే కలిసి ఉన్నట్లు కనబడుతుందో అదంతా బ్రహ్మస్వరూపమే, అచ్చట నుండి వచ్చినది అదే స్వరూపము అని చెబుతూ, తత్ త్వము అసి అంటే నీవు ఏ పరమాత్మ స్వరూపమై కనబడుతూ ఉన్నదో అది తత్ పదం, త్వం నీవు, అసి అదే అయ్యున్నావు, అంతకు మించి మరొకటి కాదు అనే విషయాన్ని గురించి ఏ విధంగా అంటే ఆ వాక్యాలను తీసుకున్నప్పుడు సర్వము కూడా నా స్వరూపమే అనే విషయాన్ని, ఆ అహం బ్రహ్మాస్మి అనే విషయాన్ని గురించి ఇక ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురుదేవుడు ఎవరికి వారు విచారణ చేసేటువంటి సమర్థత లేనప్పుడు, జీవుడు ఇది, జగము ఇది, ఈశ్వరుడు ఇది, ఈ జీవ జగత్తులు ఈశ్వరుడు అనేటువంటి విచారణను గురించి ఏ విధంగా అంటే వాక్యార్థం, వాక్యం యొక్క అర్థాన్ని గురించి మనం మొట్టమొదటగా శ్రవణం చేయాలి, తర్వాత విచారణ చేయాలి. అంటే ఆ విన్నటువంటి విషయాన్ని గురించి మళ్ళీ కూడా దానిని స్ఫురింపజేసుకోవాలి. తర్వాత అధ్యవసానం అంటే ఏదైతే మనం మననం చేసుకున్నటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉంటుందో దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. దీని ద్వారా ఈ విషయాలు అన్నీ కూడా తెలియజేసి బోధ చేసి ఆ ప్రకారంగా బ్రహ్మత్వాన్ని పొందింపజేసేటువంటి తత్వార్థంతో కూడి ఉన్నటువంటి వాడే శ్రీ గురుదేవుడు. అయితే ఈ విధంగా శ్రీ గురుదేవుడు సకలాత్మస్వరూపుకుడు.
ఎందుకు? సర్వము పరబ్రహ్మతత్వమే అయినప్పుడు శ్రీ సద్గురుదేవుడు పరబ్రహ్మతత్వమే. ఏం బోధిస్తున్నాడు? పరబ్రహ్మతత్వాన్నే బోధిస్తున్నాడు. బోధింపబడేటువంటి వారు పరబ్రహ్మతత్వాన్ని అనుసరించి పరబ్రహ్మతత్వమే అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరొక వస్తువుకు తావున్నదా? లేనే లేదు. అందుకే బ్రహ్మదేవుడు 4 ముఖాలు కలిగిన వాడు అయి ఉండడం చేత శ్రీ గురుదేవుడు కూడా 4 ముఖాలు కలిగినటువంటి వాడే. ఏ విధంగా చతుర్వేద సారాలైనటువంటి ఏ మహావాక్య చతుష్టయమైతే ఉన్నదో, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాల ద్వారా వాటి యొక్క శాశ్వతమైనటువంటి స్థానము, పరమాత్మ స్వరూపము అనే తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి వాడు శ్రీ సద్గురుడే అయ్యున్నాడు. ఈ విధంగా శ్రీ సద్గురుదేవుడు సకలాత్మస్వరూపుకుడు అని తెలియజేస్తూ, ఓ పార్వతీదేవి, నీవు ఈ విషయం గురించి తెలియవు ఏమిటి అంటే, ఇంకా కూడా నువ్వు విచారించి చూచినట్లయితే త్రిగుణాతీత పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో, ఈ సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో, అది సాక్షాత్తు శ్రీ గురుస్వరూపమే అనే నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండు అని చెబుతూ దానినే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురువు ఆత్మేతి అంటే ఆ పరమాత్మ గురు పరమాత్మే ఈశ్వరుడుగాను, గురువుగాను, ఆత్మగాను ఈ త్రిమూర్తులుగా కూడా విభజింపబడి ఉన్నాడు. ఎవరు? పరమాత్మ వస్తువు. ఇంకా ఆ విభజింపబడి ఏ విధంగా ఉన్నాడు అంటే ఆకాశములాగానే. వ్యోమవద్ వ్యాప్త దేహాయ, ఆకాశం ఎక్కడ ఉన్నది? సర్వమునందు ఉన్నది. మరి గాలిలో ఉన్నదా? ఉన్నది. అగ్నిలో ఉన్నదా? ఉన్నది. వాయువులో ఉన్నదా? ఉన్నది. మరి భూమిలో ఉన్నదా? ఉన్నది. ఏ విధంగా ఉన్నది? ఆకాశము సర్వవ్యాపకమైతేనే ఆకాశమునందు వాయువు, అగ్ని, జల పృథ్వులు స్థితిని పొంది ఉన్నవి. భూమిలో ఏ విధంగా ఉన్నది? మనం గొయ్యి ఆకాశము అంటే ఖాళీ. మనం గోతులు తీసామా, ఆ గోతులన్నీ ఖాళీలే. ఎక్కడ గుంటలు చేసామా అదంతా ఖాళీయే. మొత్తం పూడ్చబడింది అంటే దానిలో కూడా ఖాళీ ఉంటేనే తవ్వగానే బయటకు వచ్చేది, ఖాళీ ఏర్పడేది. అంటే ఆకాశము సర్వవ్యాపకమైనది. ఎక్కడ లేదు ఆకాశము? ఆకాశము ఇక్కడ లేదు అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు? వాయువులో వాయువు ఉన్నది, ఆకాశములో అయినా వాయువునందు ఆకాశము విస్తరిల్లే ఉన్నది. అగ్ని ఉన్నది ఆకాశంలోనే అయినా అగ్నిలో కూడా ఆకాశము విస్తరించే ఉన్నది. మరి జలములో ఉన్న జలము ఆకాశంలోనే ఉన్న జలమునందు కూడా ఆకాశము విస్తరించి ఉన్నది. అట్లాగే పృథ్వీనందు కూడా ఆకాశము, ఆకాశములో పృథ్వీ ఉత్పన్నమైన పృథ్వీ యందు కూడా ఆకాశము విస్తరిల్లే ఉన్నది. అందుకే పదే పదే మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ పంచభూతాలు సమ్మిశ్రితం, ఒకదాని యందు ఒకటి కలియబడి ఉన్నవి, ఒకదానిని ఆవరించి మరొకటి వచ్చినది. ఏ విధంగా ఆకాశంలోనే వాయువు పుట్టి, వాయువునందు అగ్ని పుట్టి, అగ్ని యందు జలము పుట్టి, జలమునందు పృథ్వీ పుట్టింది. అది లయమైపోయేటప్పుడు కూడా పృథ్వీ నీటిలో లయమైతే, నీరు అగ్నిలో లయింపబడితే, అగ్ని వాయువులో లీనమైతే, వాయువు ఆకాశంలో లీనమైతే, ఆకాశము మహాకాశంలో లీనమైతే, మహాకాశము జ్ఞానాకాశంలో లీనమైతే, జ్ఞానాకాశము నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం ఏదైతే నిరంజన స్థాయిలో ఉన్నదో ఆ సర్వవ్యాపకంలో లయమవుతుంది. అప్పుడు జాలువారింది అక్కడ నుండి, మరి లయం చేసుకుంటా ఉన్నది ఇక్కడ నుండి. అంటే ఉత్పత్తి వినాశాలకు మూలము, మధ్యము, అంతము సర్వము పరమాత్మ స్వరూపం కంటే భిన్నమైనది లేదు అని తెలియజేసుకుంటూ, అందుకే వ్యోమవద్వ్యాప్త దేహాయ, ఆకాశంలాగానే సర్వం వ్యాపించి ఉన్నటువంటి దేహము కలిగిన వాడు కాబట్టి అటువంటి శ్రీ సద్గురుమూర్తి ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారము. అంటే ప్రతి గురువు కూడా తనను తాను సిద్ధింపజేసుకొని తనను ఆశ్రయించినటువంటి ఆశ్రితులకు సిద్ధింపజేయగలిగినటువంటి యోగ మార్గాన్ని, ఆ యోగం దేనికి అంటే పరమాత్మ యందు లీనమవ్వడం. యోగము అంటే కలయిక, కూడిక, ఐక్యత. అటువంటి యోగాన్ని కలగజేసేటువంటి మహనీయుడు శ్రీ దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఆ గురు
పరబ్రహ్మ. ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపాన్ని మళ్ళీ మధ్యలోకి మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం అంటే ఆయన కూడా సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనేటువంటి అది వయోవృద్ధులైనటువంటి జ్ఞానవృద్ధులైనటువంటి ఎప్పుడో ఆది కాలంలో సృష్టి ప్రారంభంలో ఉత్పన్నమైనటువంటి వారికి బోధించడానికి వారి యొక్క సత్స్వరూపాన్ని గురించి వారికి తెలియజేయడం కోసం దక్షిణామూర్తి స్వామి యువకుడైనప్పటికీ కూడా వారికి గురువై ఆ విషయాన్ని బోధించి ఉన్నారు కాబట్టి అందుకే వారికి మాటలు లేవు. ఆయన ఎటువంటి దీక్షనిచ్చారు అంటే కేవలము వీక్షణముల ద్వారానే ఒక సంజ్ఞ ద్వారానే ఆయన చెప్పారు. వీళ్ళు కూడా బాహ్యమైనటువంటి జ్ఞానం కాదు, అంతర్గతమై దేదీప్యమానంగా ఉన్న జ్ఞానం కాబట్టి సూక్ష్మంగా జ్ఞానం సర్వవ్యాపకమై ఉన్నది కాబట్టి ఆ సూక్ష్మమైన సంజ్ఞను గ్రహించి వారు తరించిపోయారు. అటువంటి పరమాత్మ స్వరూపము. ఇక్కడ పరమాత్మ స్వరూపము అంటే అనుసంధానం చేసేది, అనుసరించిపోయేది, అనుసరించిపోయి పోయి పోయి దాని యందు లుప్తమైపోవడమే, దాని యందు కలిసిపోవడమే. అంటే లుప్తం ఏమవుతాం? పోయినటువంటి నడక, పోయిన స్వరూపము, పోయిన తెలివి లుప్తమైపోతుంది. తను ఏమవుతుంది? ఆ సర్వవ్యాపకమైనది ఏదేమని ఉన్నదో దానిలో లీనమైపోతాడు. ఇంకప్పుడు వాడికంటూ ప్రత్యేకత లుప్తమైపోతుంది. అదేవిధంగా వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అలా ఆకాశము అన్నింటి యందు వ్యాపించినట్లుగానే ఈ సర్వ వ్యాపకమైనటువంటి ఈ గురు పరమాత్మ కూడా సర్వమునందు వ్యాపించి సర్వ వ్యాపక స్వరూపము తనే అయ్యుండి ఆ వ్యాపక స్థితిని గురించి ఎవరైతే మరి దాని గురించి తెలియాలి అని ఉత్సాహవంతులై ఉన్నారో, సాధకులైన వారు ఉన్నారో వారికి తెలియజేసే నిమిత్తమే ఆయన ఆ విషయాన్ని గురించి గురు పరమాత్మ యొక్క వస్తువును గురించి ఒక జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మొట్టమొదట ప్రతి ఒక్కరము తమస్సులోనే ఉంటాం. దాని నుండి వెలికి వస్తే కోరికలతో కూడి ఉంటాం. కోరికలు వర్జిస్తే సత్వగా కాముకులమై ఉంటాం. సత్వం అనేటువంటిది అది కూడా కోరికతోనే ఉంటుంది. ఏమని? నేను మంచివాడిగా ఉండాలో, నేను పుణ్యం సంపాదించాలో, నేను జ్ఞానం ఆర్జించాలో, నేను పుణ్యతీర్థాలు సేవించాలో, నేను మహనీయులను సేవించాలో, నేను సద్గురు ఆశ్రమాలని శుశ్రూష చేయాలో, ఇటువంటి కోరికలతోనే ఉంటుంది. అది కూడా కోరికయుతమే. అటువంటి దానిని కూడా వర్జించగలిగినటువంటి స్థితి దేనికి వస్తుంది అంటే అధికమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే సంపూర్ణంగా వస్తుందో అప్పుడు గుణాలకు లోబడే స్థితి నశించిపోతుంది. ఇక అక్కడ సత్వగుణం కూడా ఉండదు. ఉండకుండా కేవలం తన యొక్క కర్తవ్యమైనటువంటి విధి విషయాన్నే అనుసరిస్తూ తను జ్ఞానం వైపు విజ్ఞానమయమై ఆ విధంగా విస్తరిల్లి పరబ్రహ్మమునందు లీనమవడం కోసమే వెళ్తూ ఉంటాడు అనే విషయాన్ని గురించి శ్రీ గురుదేవుడు సకలాత్మక స్వరూపుడు అని ఓ పార్వతి నువ్వు తెలియు అని చెబుతూ, అంతేకాదు ఏ విధంగా అంటే శ్రీ గురుమూర్తి యొక్క విషయాన్ని గురించి అంటే గురుడే బ్రహ్మ విష్ణువు శివస్వరూపుడు అని తెలియజేస్తూ వారికంటే విభిన్నత్వాన్ని కూడా శ్రీ గురువరునికి ప్రతిపాదిస్తూ తెలియజేశారు. శ్రీ పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ శివుడు, ఆ కళ్యాణకారకుడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.